మన ఓన్ బిజినెస్లో డే 6 అండి. ఈరోజు అయితే మన వెబ్సైట్ పేమెంట్ గేట్వేకి అండ్ మీషో సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా జిఎస్టీ నెంబర్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పారు. అసలు బిజినెస్ స్టార్ట్ చేయకముందే జిఎస్టీ ఏంటి, ట్యాక్స్ ఏంటి అనుకోకండి. మనం చేసేది ఈ కామర్స్ కాబట్టి మనకి ప్రతి పేమెంట్ ఆన్లైన్ నుంచే వస్తుంది కాబట్టి కంపల్సరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. జిఎస్టీ నెంబర్ ఎలా అప్లై చేయాలో నాకు ఏం ఐడియా లేదు. ఒకసారి యూట్యూబ్లో చాలా వీడియోస్ అండ్ కొన్ని వెబ్సైట్లో సెర్చ్ చేసా. జిఎస్టీ నెంబర్ కావాలనుకుంటే కంపల్సరీగా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలన్నారు. టోటల్ అన్ని సర్టిఫికేట్లు కలెక్ట్ చేసా. ఇది గవర్నమెంట్ జిఎస్టీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం జిఎస్టీ నెంబర్ కోసం అయితే అప్లై చేసుకోవాలి. ఇది రావడానికి మినిమం 15 days అయితే పడుతుంది. నెక్స్ట్ ఈసారి అయితే మంచి స్టాక్ తేవాలని స్టాక్ కోసం కూడా సెట్ చేస్తున్నా. ప్లస్ కొంచెం వర్క్ ఉండడం వల్ల రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నా. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్కి టోటల్గా పేమెంట్ గేట్వే, జిఎస్టీ నెంబర్ అండ్ మీషో సెల్లర్ అకౌంట్ ఇవన్నీ ఓపెన్ అయిపోతే మన వెబ్సైట్ని ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం జిఎస్టీని ఎలా అప్లై చేస్తున్నామో తెలుసుకుందాం.